విశాఖలో అయోధ్య రామమందిర నమూనా సెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి. ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసి వ్యాపార కేంద్రాలుగా మార్చితే సహించే ప్రసక్తే లేదన్నారు. అయోధ్య నమూనా ఆలయం సెట్లో రాములోరి కళ్యాణం ఉచితంగా చేయాలని లేదా కళ్యాణాన్ని రద్దు చేయాలంటున్న శ్రీనివాసానంద స్వామితో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో గరుడ యోగాద్రి అయోధ్య సెట్ అయితే ఈరోజు వివాదాస్పదంగా మారింది. గత నెల రోజులుగా కూడా ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు ఎంతో అలరిస్తున్నటువంటి ఈ అయోధ్య రామాలయం సెట్ మీద ఇప్పుడు దాన్ని సందర్శించేందుకైతే సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి వచ్చారు. మరి ఏం ఇక్కడ చూశారు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వివాదాలకు కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. అయోధ్యలో ఉన్నటువంటి బాలరామాలయ నిర్మాణాన్ని నమూనాని విశాఖపట్నంలో సాగర తీరంలో ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ సందర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కళ్యాణ మహోత్సవానికి సంబంధించి కూడా వివాదాస్పదమైంది. ఏం చెప్తారు? మేమైతే ఒక సాధు పరిషత్ తరపున హిందువులందరి తరపున ఇటువంటి కార్యక్రమాలు స్వాగతిస్తున్నాం, చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు పసివాళ్ళు ఉంటారు, అలాగే దివ్యాంగులు ఉంటారు. వారు అందరూ అయోధ్య వెళ్ళలేరు. ఈరోజు విశాఖపట్నంలో తిరుపతి అందరూ వెళ్ళలేరనే కదా, ఋషికొండ పైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మనం కట్టుకొని భక్తులందరికీ విశాఖ ఉత్తరాంధ్ర భక్తులకి ఆస్కారం అనేది. అలాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం స్వాగతించాలి, ఆనందదాయకం. కానీ దేవుడు దేవుడిగా ఉండాలి, దైవాన్ని దైవంగా చూడాలి. వ్యాపార ధోరణులతో ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసిన కార్యక్రమం మహా అద్భుతం. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం అంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి టికెట్ 50 రూపాయలు పెట్టి చెప్పులకు 5 రూపాయలు అని చెప్పి ఇలా దోచుకుంటున్నారు. దీన్ని వ్యాపారంతోనే చేశారు. అసలు ఇక్కడ అనుమతులు ఎవరు ఇచ్చారనే ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. మీరు నిర్వాహకులతో మాట్లాడారా? నిర్వాహకులు ఎవరు లేరు. ఖచ్చితంగా మేము కూర్చుని పెట్టి విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఇప్పటికే మనం దేవాదాయ శాఖ సంస్థల్లో మన దేవాలయాల్లో టికెట్ తీసుకుని దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ఏంటని ఉద్యమాలు చేస్తున్నాం మన మీడియా సోదరులు అందరూ సహకారంతో. ఇతర మతాలు ఎవరు టికెట్ లేదు. ఇతర మతాలకు దేవుళ్ళు వారు వెళ్తే టికెట్ తీసుకొని ఫ్రీగా వెళ్ళొచ్చు. కానీ మన హిందూ ధర్మంలో ఏంటి, ఇది ప్రతిదానికి టికెట్, దండం పెట్టుకుంటే టికెట్, చెప్పులు పెడితే టికెట్. ఇది తరతరాలుగా వస్తుంది. ఇక్కడ ఈ సెట్కి సంబంధించి అసలు అనుమతులు ఎవరు ఇచ్చారనేది మీకు ఏమైనా తెలుసా? లేదంటే దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని మళ్ళీ ఆ కలెక్షన్ దానికి 2 3 రాబట్టుకోవాలని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. మనం అదే చెప్తున్నాం స్వామి, దేవుల్ని దేవుడిగా మనం చూడాలి. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి, అందరికీ దర్శనాలు ఇప్పించండి, సంతోషం, స్వాగతం. కానీ వ్యాపార ధోరణులు వద్దు. వ్యాపార ధోరణ చేసి ఇప్పటికే హిందూ సమాజం చులకనైపోతున్నాం. మొన్నే మనం ఆ రాయల మిలిటరీ భోజన హోటల్లో ఆనంద నిలయం సెట్ వేసాడు. కాబట్టి దేవుణ్ణి వ్యాపారంతో చూడొద్దు. నిజంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ధార్మికంగా చేయండి, హుండీలు పెట్టండి. ఎవరికి ఏది కలిగితే వేస్తారు. దర్శనం చేసుకునే వాళ్ళు హిందువులు మానరు కదా, దేవుడికి ఏదో ఇస్తారు అంతే తప్ప దేవుడిని చూడడానికి ఇంత టికెట్ పెట్టి రండి అనేది మాత్రం ఇది చాలా తప్పు. ఇది ఈ నెల 29న ఇక్కడ శ్రీవారి కళ్యాణం చేస్తాం, రాముల వారి కళ్యాణం చేస్తామని చెప్పి టికెట్ 3000 పెట్టి కలెక్షన్ చేస్తున్నారండి. భద్రాచలానికి సంబంధించిన అధికారులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కేసు కూడా అయింది. మరి దీనికి ముగింపు ఎలాగ? ఖచ్చితంగా వాళ్ళ నిర్వాహకులతో మేము ఇప్పుడు పిలిచి మాట్లాడుతాం. ఎందుకంటే ఇది హిందుత్వానికి చెందిన సమస్య, హిందూ ధర్మానికి చెందిన సమస్య. రాముణ్ణి దయచేసి బజార్లోకి ఈడ్చేటటువంటి ప్రయత్నాలు నిర్వాహకులు కానీ ఇక్కడ ఉండే లోకల్ పెద్దలు కానీ ఎవరూ చేయొద్దు. ఖచ్చితంగా ఏది చేసినా ధార్మికంగా వెళ్ళండి. టికెట్లు పెడుతున్నాము, అంత చేస్తాం ఇంత చేస్తామంటే ఖచ్చితంగా అంగీకరించేది లేదు. నిర్వాహకులతో మాట్లాడి పెడితే కళ్యాణాన్ని ఉచితంగా పెట్టండి, లేదంటే రద్దు చేయండి అని మేము ఖచ్చితంగా సాధు పరిషత్ స్టాండ్ తీసుకుంటాం. వాళ్ళందరితో కూడా మాట్లాడతాం, నిర్వాహకులు కూర్చుని పెడతాం. అవసరమైతే సాధు పరిషత్ కూడా ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి టికెట్లతో కళ్యాణాలు, టికెట్లతో దర్శనాలు, ఈ పోకలు వద్దు. మన హిందుత్వాన్ని మనమే బజార్కి ఏడ్చొద్దు అని ఖచ్చితంగా నిర్వాహకులతో మాట్లాడి కళ్యాణం జరిగితే ఫ్రీగా జరగాలి, లేదంటే టికెట్ పెట్టామంటే రద్దు చేసే పరిస్థితి జరిపేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి గరుడ అయోధ్య రామాలయ నమూనా సెట్ ఏదైతే ఉందో అది వివాదాస్పదంగా మారిన నేపథ్యంలోనే సాధు పరిషత్ ప్రతినిధులందరూ కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. ఏదైతే ఈ నెల 29 నిర్వహిస్తూ ఉన్నటువంటి రామవారి కళ్యాణానికి 3000 రూపాయలు టికెట్ పెట్టారో దాన్ని రద్దు చేసేంత వరకు లేదా కళ్యాణాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో